విజయవాడ పుస్తక మహోత్సవం 35వ పుస్తక మహోత్సవానికి నన్ను అతిథిగా ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ చేసిన పాత్రికేయులకి, విశిష్టమైన అతిథులకి, ఇక్కడ చేసిన అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారం. అలాగే కృతివెంటి శ్రీనివాసరావు గారికి, మానికొండ నాగేశ్వరరావు గారికి, అప్సరస కృష్ణారావు గారికి, శ్రీ లక్ష్మయ్య గారికి, మనోహర్ నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఎంఎస్కో విజయ్ కుమార్ గారికి నా ప్రత్యేకంగా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. విజయవాడ బుక్ ఫెస్టివల్ మున్సిపల్ స్టేడియంలో గత సంవత్సరాలుగా నిర్వహిస్తూ నన్ను ఆహ్వానించారు. ముందు ఆహ్వానించినప్పుడు నేను అడిగాను, ఎక్కడ ఇది అంటే వేరే స్టేడియం పేరుతో చెప్పారు నాకు. దేనికి అంటే రెగ్యులర్గా ఉండే మున్సిపల్ స్టేడియం ఇవ్వట్లేదు, దీనికి అంటే ఎనీ మున్సిపల్ స్టేడియం బేసిక్లీ స్పోర్ట్స్ కోసం కదా స్టేడియంస్ ఉన్నాయి, అందుకని పుస్తకాలకి మన బుక్ ఎగ్జిబిషన్ మేము అందుకని ఇవ్వట్లేదు అనేది ప్రభుత్వ అధికారులు చెప్పారని మనోహర్ నాయుడు గారు నా దృష్టికి తీసుకొస్తే వెంటనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ గారికి, కన్నబాబు గారికి, అలాగే గౌరవ మంత్రి ఆనరబుల్ మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ వారికి కూడా తెలియజేశాను. పొంగూరు నారాయణ గారికి కూడా ఖచ్చితంగా మున్సిపల్ స్టేడియంస్ ఆరోగ్యానికి రన్నింగ్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు. నేను చెప్పింది ఎందుకు ఇవ్వాలి మనం దీనికి అని అనడానికి నేను ఒకటే మాట చెప్పాను, బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఫర్ ద మైండ్. శారీరక దారుఢ్యానికి పరిగెట్టడాలు ఇవన్నీ ఎంత అవసరమో పుస్తకాలు కూడా ట్రైనింగ్ వెయిట్స్ ఆఫ్ ద మైండ్. అందుకని ఆ మాట చెప్పగానే వెంటనే పర్మిషన్ ఇచ్చినందుకు ముందుగా కన్నబాబు గారికి, పొంగూరు నారాయణ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతాను. ఎందుకంటే మీకు ఎందుకు ఇక్కడే ఉండాలంటే మీకు అందుబాటులో ఉంటుంది, ఇక్కడ సిటీ మధ్యలో ఉండాలి, మీరు రావడానికి బాగుంటుంది. నాకు దాని నుంచి నా పరిస్థితి ఎలా ఉంది అంటే, ఒక చిన్న అబ్బాయిని అమ్మా నాన్న ఒక ఆట స్థలం, ఒక క్రీడా స్థలానికి తీసుకెళ్ళి కానీ, ఒక టాయ్ షాప్కి తీసుకెళ్ళి కానీ, ఒక బొమ్మల దుకాణానికి తీసుకెళ్ళి కానీ అతన్ని కూర్చోబెట్టి అలాగే అతని కంట్రోల్గా పక్కన కూర్చోబెడితే వచ్చిందేమో బొమ్మలు చూడటానికి, కొనుక్కోవడానికి. ఇవన్నీ తల్లిదండ్రులు కూర్చొని హోల్డ్ చేసి మిగతా మాట్లాడితే ఎలా ఉంటుందో నా పరిస్థితి ఎలా ఉంది. చుట్టుపక్కల పుస్తకాలు నేను ఎంఎస్కే విజయ్ కుమార్ గారు చిన్న కోపం కూడా ఉంది. నాకు ఇంతసేపు నాకు తెలియదు, లేదంటే ఇప్పటికే నేను ఏమంటుందని దీపం వెలిగించి వెళ్ళిపోయే మైండ్ సెట్లో ఉన్నాను నేను. అంటే ఎందుకు సరదా ఎందుకు చెప్తున్నానంటే, నాకు జీవితంలో ధైర్యం ఇచ్చింది, నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది నా పుస్తకాల ధైర్యాన్ని ఇచ్చింది. నేను ఎప్పుడు ఈ సందర్భంగా నాకు ఒక పుస్తకాల షాప్ రన్ చేసే నాకంటే చాలా సూపర్ సీనియర్ అయిన రమేష్ గారని భవానీ బుక్ సెంటర్ అని రన్ చేసేవాళ్ళు బెంగళూరులో. స్కూల్ అసైన్మెంట్స్కి, సోషల్ అసైన్మెంట్స్కి వెళ్ళి ఏవో కొనుక్కుంటా ఉండేవాడిని. అలాగే నాకు స్నేహం, ఆయన బుక్ షాప్ ఓనర్, నేనేమో 8th క్లాస్ ముగించుకోండి, 7th క్లాస్. సో అది నాకు ఏం చేసింది, ఆయన బుక్ షాప్కి వెళ్ళి నేను కూర్చొని చదవటం అది నాకు చాలా చాలా సహాయపడింది. దానికి ముందే నేను 5వ తరగతి నుంచో మాకు ఇంట్లో కొంత పుస్తక పఠనం అలవాటు, మా అమ్మగారి వల్ల, మా నాన్న వల్ల క్లాసిక్స్, మా అమ్మ వల్ల తెలుగు సాహిత్యం. సో ముఖ్యంగా నాకు ప్రభావితం చేసిన వ్యక్తులు అంటే ఈరోజు నేను చాలాసార్లు అనుకుంటాను, డబ్బులు 1 కోటి రూపాయలు ఇచ్చేయడానికి ఆలోచించను, కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాను. అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదను ఇచ్చేసి, అంటే నా కర్ణుడి కవచకుండలాలు ఎలా కోసేస్తే బాధపడతాడో నాకు తెలియదు, కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతాను, ఇవ్వాలవుతుంది. అందుకని ఏంటంటే కొంతమంది అడిగినప్పుడు, ఈవెన్ నా పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి కావాలని ఇంకో కాపీ కొనిచ్చిస్తాను తప్ప నా పుస్తకాలు ఇవ్వడానికి ఇబ్బంది పడతాను. అంత మమకారం నాకు పుస్తకాలు. ఎందుకు
ఇంత మమకారం అంటే నా జీవితంలో ఎప్పుడు కూడా పుస్తకాలు అనేది పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయేవాడిని అనిపిస్తుంది. నేను ఇంటర్వ్యూని కూడా ఎందుకు మధ్యలో ఆపేశానంటే చదువుకోలేక కాదు, మార్క్స్ తెచ్చుకోలేక కాదు, బాగా చదివేవాడిని. కానీ ఎందుకంటే నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదు, నాకు క్లాస్ రూమ్లో లేదు. అందుకు నేను ట్యాగూర్ గారి ప్రేరణతో అంటే రవీంద్రనాథ్ ట్యాగూర్ స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని నేర్చుకున్నారంటే అది నేను కూడా ప్రేరణ తీసుకొని ఆయనలాగే చెట్లు చేమలు మొక్కలు చూస్తాం. మా దగ్గరికి అంత లగ్జరీ లేదు, పెద్ద ఉద్యానవనాలు లేవు. మాకుండా 2 రోజా మొక్కలతో కుండీలనే చూస్తాం. పుస్తకాలు పెట్టుకొని క్లాస్ పుస్తకాలు పెట్టుకుని రోజా పువ్వులను చూస్తాం ఉండిపోయాడు. ఎట్లా ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతాం కదా ఖచ్చితంగా అలా చూస్తూ ఉంటాం. ఇట్లా చాలా ఇవన్నీ చూస్తూ నాకు బలం ఇచ్చింది. ఎందుకంటే నాకు స్వతంత్రంగా నేను నేర్చుకోగలను, నాకు అధ్యాపకులు అవసరం లేదు, నాకు ఏమి కావాలో నేను నేర్చుకోగలను. అది సైన్స్ కానీ సోషల్ సైన్సెస్ కానీ పాలిటిక్స్ కానీ హిస్టరీ కానీ నాకు వేరే టీచర్ అవసరం లేదనిపించింది. అందుకని నేను నా చదువు ఇంటర్లో వదిలేసి నేను చదవడం నేర్చుకున్నాను. రీడింగ్ మీరు ఒక అలవాటు చేసుకోండి, పుస్తక పఠనం అనేది. నెక్స్ట్ జనరేషన్కి కానీ ఈ జనరేషన్కి కానీ ఎంతసేపు టీవీలు చూస్తాం, ఎంతసేపు ట్విట్టర్ మీద ఉంటాం, ఎంతసేపు సోషల్ మీడియా చూస్తాం. నిజంగా కనుక మన పుస్తకాలు చదివితే మనకు వచ్చే జ్ఞానం వేరు, పోరాటం చేసే శక్తి వేరు ఉంటుంది. నేను చాలాసార్లు కుంగిపోయినప్పుడు ఒక శేషేంద్ర నాకు ఉత్సాహం ఇచ్చింది, గుంటూరు శేషేంద్ర. అలాగే నాకు తిరుగుబాటు చేయాలి, గతి మనకు దారి తెన్ను లేదు, కానీ చీకట్లో ఒక దీపంలా కనిపిస్తుంది అనేది నాకు చెప్పడానికి నాకు దేవరకొండ బాలగంగాధర్ తిలక్ నాకు దారి చూపించింది. వాళ్ళు ఎవరు నా దగ్గర ప్రత్యక్షంగా ఎవరు లేరు, కానీ వారి మాటలు నాకు గైడెన్స్ ఇచ్చింది. అందుకని మీకు ప్రతిదీ ఈ కనిపిస్తున్న ప్రతి పుస్తకం అది మీకు ఒక సంపద, అది మీకు ధైర్యం ఇచ్చేది. అందుకని ఆ ధైర్యాన్ని మీరు సంపాదించుకోమని. ఎందుకంటే నేను ఒక్కడిని చేసే పోరాటం కాదు, మీలాంటి యువకులు పెద్దవాళ్ళందరూ కూడా మనం కూర్చొని ఎవరైతే తెలుగు భాషా శాస్త్రవేత్తలు ఉన్నారో, అధ్యాపకులు ఉన్నారో, తెలుగు పండితులు ఉన్నారో, ముందుగా మనం చేసిన సరిగ్గా నేర్చుకున్నందుకు వారి కాళ్ళకి నమస్కారం పెట్టాలి. ఎందుకంటే మీరు ఎంత కష్టపడితే డబ్బులు ఉండవు దాంట్లో. తెలుగు అధ్యాపకులు కావాలంటే డబ్బులు ఉండాలి. మొన్న ఈ మధ్యన స్కూల్లో కూడా చెప్పారు, అధ్యాపకులు హైయెస్ట్ పెయిడ్ వ్యక్తులు అవ్వాలి, జీతాలు వాళ్ళకి ఎక్కువ ఉండాలి. ఎందుకంటే సమాజాన్ని నిజంగా ఒక అధ్యాపకుడు కనుక బలమైన జీతభత్యాలు ఇవ్వగలిగితే సమాజం మారిపోతుంది. ఆ విధంగా నేను కోరుకుంటా ఉన్నాను, అలాంటి జరగాలని చెప్పి. మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ మొత్తం ఈ బుక్ ఫేర్ అంటే చిరిగిన చొక్కా అయినా దుడుకో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కోవాలి. ఇది వీరేశలింగం పంతులు గారు, చొక్కా చినిగిపోయిన పర్లేదు కానీ మంచి పుస్తకం ఉండాలి. అలాగే మనకి పుస్తకాలు లేకుండా నేను రోడ్డు మీదకి బయటికి రాను. ఇప్పుడు నేను చాలాసార్లు వెళ్ళినప్పుడు నాకు భయం వచ్చేసి పుస్తకాలు పక్కన లేకపోతే ఏదో కోల్పోయినట్టు. నేను కోట్లు వదిలేసుకున్నాను, కోట్లు డబ్బులు ఇవ్వలేదు, నాకు కోట్లు పోగొట్టుకున్నాను, కోట్లు ఇచ్చేసాను. కానీ పుస్తకాలు నా పక్కన ఉన్నంత కాలం నాకు ఎప్పటిలా ఉంటుందంటే నన్ను ఒక అంగరక్షకుల్లో కాపాడుతాను. ఎంత ధైర్యం ఉంటుందంటే, నా జీవితంలో మొట్టమొదటిసారి మా వదిన గారిని అడిగేవాడు, నాకు కొంచెం అంటే నాకు పాకెట్ మనీ కావాలని నాకు పెద్ద వేరే అలవాటు లేదు, ఒక పుస్తకాలు చదవడం అలవాటు. ఆ పుస్తకాల కోసం వెళ్ళి మా వదిన ఏదో అడిగితే కూర్చోబెట్టి ఏదో డబ్బులు ఇచ్చేది. ఆ డబ్బులు చూడ పరిగెత్తికి బుక్ షాప్కి వెళ్ళి బుక్స్ కొనుక్కొని అవన్నీ కలెక్ట్ చేసుకున్నాయి. సరిపోయేగా, నాకున్న కోరిక సరిపోయేగా. నేను చాలాసార్లు ఒక తొలి ప్రేమకి కొంత డబ్బు వచ్చింది, ఇప్పుడు పుస్తకాలు చూసేవాడిని. కానీ నేను కోరుకున్న దానికి ₹1,00,000. మీరు ఊహించుకుంటే నా రెమ్యూనరేషన్ 15 లక్షలు అంటే నేను ₹1,00,000 పుస్తకం, 1,00,000 2 లక్షల పుస్తకాలు కొనుక్కున్నాను. అంటే వెళ్ళి పుస్తకాలు కొనుక్కున్న ఆ బుక్ షాప్లోకి వెళ్తే ఎంత అనిపించిందంటే, నేను ఏదో మొత్తం ఒక బ్యాంక్ వాలెట్లోకి వెళ్తే కొన్ని లక్షల కోట్లు కనిపిస్తే ఎలా ఉంటుందో నాకు లోపల అలా ఉంది. చేతులు జేబులో డబ్బులు ఉన్నాయి, ఎదురుగా పుస్తకాలు ఉన్నాయి.
ఒక్కొక్క పుస్తకాన్ని నాకు నచ్చిన పుస్తకం కొనుక్కొని రూమ్లో పెట్టుకొని ఒక 3 రోజులు నిద్రపోలేదు. అది చూస్తా ఉన్నాను, కొంచెం చదువుకుంటా ఉన్నాను, మళ్ళీ ఆ పుస్తకం తీసాను, కక్కుర్తి ఆతృత, ఇది చదివేయాలి అది చదివేయాలి.